హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలుస్తున్నాను. మీకు ఫస్ట్లో చూపించాను కదా మామిడికాయ పులిహార. మీలో ఎంతమందికి చూడగానే నోరుందో నాకు తెలియదు, కానీ నాకైతే చాలా ఇష్టము. నేను ఎప్పుడు వండినా కూడా 2-3 కేజీస్ అయితే కంపల్సరీగా వండుతాను. తక్కువ వండుదాం అనుకున్నా కూడా నా చెయ్యి ఎక్కువగానే వేస్తుంటాను రైస్ని. అయితే ఈరోజు అయితే స్పెషల్గా రైతు బజార్కి వెళ్ళి మరి మామిడికాయ తీసుకొని వచ్చాను. దాన్ని చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మీకు కావాల్సిన ఐటమ్స్ కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను క్లియర్గా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఎటువంటి వాళ్ళకైనా సరే తినాలనిపించే ఐటెం కాబట్టి మీలో చాలామందికి ఇష్టమై ఉండొచ్చు. అండ్ మామిడికాయతో పాటు నేను చింతపండుని కూడా యాడ్ చేశాను, ఎందుకంటే మామిడికాయ పులుపు సరిపోకపోవచ్చు అని చెప్పి. చాలా టేస్టీగా అయితే వచ్చింది. ఇంతకీ ఈ వాటర్ ఏంటంటారో మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఓన్గా ప్రిపేర్ చేసిన వాటర్ అది. ఇప్పుడు సమ్మర్లో ఎక్కువగా తీసుకోవాల్సిన ఐటెం అది. మీరు కమెంట్ సెక్షన్లోని చెప్పండి. అండ్ లాస్ట్ ఫైనల్లీ అయితే చాలా టేస్టీగా అయితే మామిడికాయ పులిహార రెడీ అయ్యింది. ఎలా చేయాలో ఏంటి అనేది ప్రాసెస్ మొత్తం ఈ షార్ట్లో అయితే మీకు చూపించడం జరిగింది. మీరు ట్రై చేయండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. మీ స్వాతి గ్రీన్ గార్డెన్స్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్.